ఏమే పక్కింటోళ్ళ అమ్మాయి మంచి జాబ్ తెచ్చుకుంది, 1,50,000 జీతం అంట. ఎగ్జామ్స్ రాస్తానే ఉన్నావు, ఇంతవరకు జాబ్ రాలేదు. ఆ అమ్మాయి చూసావా ఎంచక్కా జాబ్ తెచ్చుకుంది, నువ్వు ఉన్నావు. అమ్మా నువ్వేమనుకోనంటే నీకు మాట చెప్తానమ్మా. నాకన్నా చిన్నది ఇలా అంటుంది ఏంటనే నువ్వేమనుకోకమ్మా. ఏంటో చెప్పు. జాబ్ తెచ్చుకోలేదన్నావే అమ్మా. ఎదురుంటే అమ్మాయికి జాబ్ వచ్చిందని చెప్పి, పక్కింటి అమ్మాయి పాస్ అయిందని చెప్పి, వాళ్ళని చూసి నేర్చుకోమని చెప్పి నువ్వన్నావే. వాళ్ళని చూసి ఇలా చెయ్యి, వీళ్ళని చూసి ఇలా జాబ్ తెచ్చుకోమని చెప్పి దయచేసి మమ్మల్ని బాధ పెట్టకండి. మీకు ఇదే చెప్తున్నాను, వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళని చేయనివ్వండి, వాళ్ళకి ఇష్టమైన కోర్స్ వాళ్ళని తీసుకొనివ్వండి. వాళ్ళని మాత్రం ప్రెజర్ పెట్టకండి. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు నువ్వు అలాగే ఉండని చెప్పి మీ పిల్లలకి జాబ్ లేదని చెప్పి మీరే మీ మాటలతో వాళ్ళని డిస్కరేజ్ చేయకండి ప్లీజ్ అమ్మా. నాకు నచ్చిందే నువ్వు చేయాలని చెప్పి తోటి పిల్లలతో పోల్చి నేను చాలా బాధ పెట్టానమ్మా. ఇక నుంచి నీకు ఇష్టమైందే చెయ్యమ్మా.